ఫ్రెండ్స్, ఇలాంటి అమేజింగ్ ఐపీఎల్ వీడియోస్ మీరు కూడా మీ మొబైల్ ద్వారానే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ట్విట్టర్ యాప్ని ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత గ్రోక్ ఏఐ అని ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుండి మనం ఇమేజెస్ క్రియేట్ చేద్దాం. ఇంకో వెబ్సైట్ కూడా ఉంది, అందులో కూడా మనం అమేజింగ్గా ఇలాంటి ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఇందులో మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను గ్రోక్ ఏఐ మీకు యూస్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, గ్రోక్ ఏఐలో మనకు అమేజింగ్గా ఎవరైతే మనకు పబ్లిక్ ఫిగర్స్ ఉంటారో, ఫేమస్ సెలబ్రిటీస్, వాళ్ళ ఇమేజెస్ ఇక్కడ అమేజింగ్గా ఇది జనరేట్ చేసిస్తుంది, నిజమైన ఇమేజెస్ లానే. సో ఇక్కడైతే నేను ఇలా ప్రాంప్ట్ రాస్తున్నాను. జనరేట్ ఏ ఇమేజ్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వియరింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మీరు బెంగళూరు అన్నా రాయండి, లేకపోతే బెంగళూరు అయినా రాయండి. సో ఇక్కడైతే నేను ఇలా రాస్తున్నాను. తర్వాత హోల్డింగ్ ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఆన్ షోల్డర్ అని రాస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మీరు అన్లిమిటెడ్ ఏ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రో కొనాల్సిన అవసరం లేదు, ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మీరు జస్ట్ ఇలా ప్రాంప్ట్ రాసి ఇమేజెస్ జనరేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జనరేట్ చేసే ఇమేజెస్కి ప్రాంప్ట్స్ ఏవైతే రాస్తున్నానో ఆ ప్రాంప్ట్స్ అన్నిటినీ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ టూల్స్ ఉన్నాయి. ఇందులో మీరు టూల్స్ ఓపెన్ చేసి వెబ్ సెర్చ్, ఎక్స్ సెర్చ్ ఇవి ఆన్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే ఆఫ్ అయినా చేసుకోవచ్చు. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఫ్యూ సెకండ్స్లో ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతో అమేజింగ్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయాయి. ఫ్రెండ్స్, బెంగళూరు ఈ సంవత్సరం ఏ జెర్సీ అయితే వేసుకుందో ఆ జెర్సీ డిజైన్ ఎలా ఉందో మీరు డిస్క్రైబ్ చేస్తే అదే డిజైన్లో ఇక్కడ జెర్సీ అనేది షో అవుతుంది. సో ముందుగానే నేను కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను. ఇక్కడ హిస్టరీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా నేను చాలా ఇమేజెస్ ఇక్కడ నుండి జనరేట్ అయితే చేశాను. సో చూడండి, రోహిత్ శర్మ, అలాగే ఇక్కడ బూమ్రా చూడండి, ఎంతో అమేజింగ్గా అండ్ రియలిస్టిక్గా సేమ్ బూమ్రాలానే ఉన్నాడు ఇతను. సో మీరు జస్ట్ ప్రాంప్ట్ రాయడం వస్తే చాలు, మీరు మంచిగా ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ప్రాంప్ట్ కూడా రాయడం రాకపోతే చాట్ జీపీటీని అడగండి, చాట్ జీపీటీనే మీకు ప్రాంప్ట్స్ రాసిస్తుంది. ఎవరైతే ఎక్కువ ఫేమస్ సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళవి మాత్రమే ఇక్కడ ఫేస్ బాగా జనరేట్ అవుతుంది, మిగతా వారివి అంతగా మంచిగా జనరేట్ అవ్వవు. సో ఇక్కడ రామ్ చరణ్ ఇమేజెస్ కూడా నేను జనరేట్ చేశాను. సో ఇంకో వెబ్సైట్ వచ్చేసి మెటా ఏఐ. సో ఇందులో కూడా నేను ఇలా రాస్తున్నాను ఫ్రెండ్స్, మెటా ఏఐలో. సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఒకసారి గమనించండి. సో విరాట్ కోహ్లీ వేసుకున్న జెర్సీలో ఏ లోగోస్, స్పాన్సర్షిప్స్ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ నేను రాశాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను స్పాన్సర్ కూడా ఖతర్ ఎయిర్వేస్ అని రాశాను. సో మన ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ అయిపోయాయి. సో ఇమేజ్ ఎలా ఉందో చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ చూడండి, ఎంతో హై క్వాలిటీ అండ్ రియలిస్టిక్లో వచ్చాయి కదా. సో ఎంతో అమేజింగ్గా ఉన్నాయి. సో దీని మీద మనం క్లిక్ చేసి యానిమేట్ మీద క్లిక్ చేస్తే ఇదే ఇమేజ్ మనకు యానిమేట్ అవుతుంది, వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ ఇలా అయితే చూడండి, రిజల్ట్ ఇలా వస్తుంది. సో ఎంతో అమేజింగ్గా వచ్చింది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనకు స్క్వేర్ రేషియోలో ఒకటే మనకు ఇమేజెస్ అయితే వస్తాయి. సో మనం ఇమేజ్ రేషియోని విధాలుగా రకరకాలుగా మనం రేషియో ఎన్హాన్స్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇమేజ్ ఫిల్లర్ ఏ అని సెర్చ్ చేయండి గూగుల్లో. ఇక్కడ పిక్సెల్ కట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏ ఇమేజ్ని మీరు రీసైజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ నేను అప్లోడ్ చేశాను. తర్వాత ఇప్పుడు మనకు యూట్యూబ్ లాంగ్ వీడియో రేషియో కావాలి. సో ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసి ఇక్కడ నేను జనరేట్ మీద క్రియేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి మిత్రులారా, సో మనకు ఈ ఇమేజ్ కూడా రీసైజ్ అవుతుంది. సో చూడండి, ఎంతో అమేజింగ్గా రీసైజ్ అయ్యింది. సో చూడండి, ఎంతో హెచ్డి క్వాలిటీలో అయ్యింది. సో పైన ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో కూడా మీరు అన్లిమిటెడ్గా ఇమేజెస్ని రీసైజ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రో కొనాల్సిన అవసరం లేదు.
సో ఇందులో ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి పిక్సెల్ కట్లో, మీరు యూస్ చేసుకోండి. ఇమేజ్ ఎన్హాన్స్ చేసుకోవడం, ఇమేజ్ని హెచ్డి క్వాలిటీలో మనం కన్వర్ట్ చేసుకోవడం, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు పిక్సెల్ కట్ కూడా యూస్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ మనం మెటా ఏలోకి బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఇమేజెస్ నేను జనరేట్ చేసి చూపిస్తాను. సో దీన్నే మనం ఇంకోసారి రీజనరేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమేజింగ్గా వచ్చాయి కదా ఇమేజెస్ అయితే. సో నిజమైన విరాట్ కోహ్లీ లాగే ఉన్నాడు ఇతను. సో ఇక్కడ నుండి మనం ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇమేజెస్ని. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు ఇలాంటి ఏఐ వీడియోస్, ఐపీఎల్ ఏఐ వీడియోస్ ఎవరు క్రియేట్ చేయలేదు. సో ఫస్ట్ మీరే అవుతారు ఒకవేళ క్రియేట్ చేస్తే. సో ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. సో ఇలాంటి వీడియోస్ మీరు త్వరగా క్రియేట్ చేసి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే, ఒక క్రికెట్ యూట్యూబ్ ఛానల్ మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని అక్కడ మీరు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ చాలా వైరల్ అవుతాయి, అలాగే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీగా ఉంటాయి. సో ఎవరైనా చూస్తూనే వెంటనే అనుకుంటారు ఇది నిజమైన వీడియో ఏమో అని. సో అందుకోసం మీరు కూడా ఖచ్చితంగా ఇవి ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో, కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేసి తెలపండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఇంకా కొంచెం ఫన్నీగా నేను ఇక్కడ ట్రై చేస్తాను. విరాట్ కోహ్లీ బిర్యానీ తయారు చేసేటట్లు, బిర్యానీ వండేటట్లు ఇక్కడైతే నేను ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. సో బిర్యానీ వండుతూ అలాగే బిర్యానీ మిక్స్ చేసేటట్లు ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్. ఏదైతే గరిటె ఉంటుంది కదా, దాన్ని ఇంగ్లీష్లో స్పటూలా అంటారు. మీరు స్పటూలా అని రాసుకోండి. ఎప్పుడైనా మీరు ఏదైనా కుకింగ్ వీడియో కోసం ఏ వీడియో జనరేట్ చేస్తున్నారా, ఏదైనా ఇమేజ్ జనరేట్ చేస్తున్నారా, అప్పుడు మీకు స్పటూలా గరిటె కావాలంటే స్పటూలా అని రాయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగా వచ్చింది కదా. నిజంగానే విరాట్ కోహ్లీ బిర్యానీ వండేటట్లు ఇక్కడ మనకు జనరేట్ చేసి ఇచ్చింది. మన ఫేమస్ ఇండియన్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, అలాగే సంజు శాంసన్, ఇలా వీళ్ళందరివి నేను క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మన ప్రతి ఒక్క ఇండియన్ క్రికెటర్ అయితే ఇక్కడ మనకు జనరేట్ అయితే చేసి ఇవ్వదు మనకు మెటా. ఎవరైతే ఎక్కువ ఫేమస్ ఉంటారో, ఎవరైతే ఎక్కువ ఎప్పుడు సోషల్ మీడియాలో లేదా న్యూస్లో వైరల్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళ ఇమేజెస్ అనేవి ఇక్కడ మనకు జనరేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా మనం కొంచెం ఇక్కడ రిమూవ్ చేసేసి ఇంకొంచెం యాడ్ అయితే చేసేద్దాం. సో అతను బిర్యానీ స్టవ్ మీద వండేటట్లు ఇక్కడ నేను రాస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టవ్ కూడా షో అవుతుంది. సో మీరు విరాట్ కోహ్లీని చెఫ్ లాగా కూడా మార్చుకోవచ్చు ఇక్కడ నుండి. సో ఇక్కడైతే నేను చార్మినార్ రాశాను. చార్మినార్ దగ్గర అయితేను విరాట్ కోహ్లీ బిర్యానీ వండేటట్లు. మీరు ఏ ప్లేస్ అయినా రాసుకోవచ్చు, చార్మినార్ అయినా, తాజ్మహల్ అయినా. మనం ఇమేజ్ జనరేట్ చేస్తాం కదా, ఆ ఇమేజెస్ మంచి క్వాలిటీలో ఉంటే మన వీడియో కూడా మంచి క్వాలిటీలోనే మనకు వస్తుంది ఫ్రెండ్స్. వీడియో జనరేషన్ కోసం కూడా చాలా టూల్స్ ఉన్నాయి, కానీ నేను ఒక అమేజింగ్ టూల్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, చూపిస్తాను ఈ వీడియోలో. దాని ద్వారా మీరు హై క్వాలిటీలో వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎంఎస్ ధోని ఇమేజ్ అనేది జనరేట్ చేద్దాం. సో మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకొని అతను కూడా ఏదో ఒక యాక్టివిటీ చేసేటట్లు మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడైతే నేను ఇలా రాస్తున్నాను, ఎంఎస్ ధోని వియరింగ్ చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ. ఇక్కడ బెంగళూరు ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేద్దాం. జెర్సీ 2025 అని రాద్దాం. ఇక్కడ 2025 జెర్సీ అని రాసాం కదా. రాసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ అలాగే జెర్సీ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ మీరు వివరిస్తే చాలా బాగా మనకు మంచి క్వాలిటీలో అలాగే సేమ్ జెర్సీ మనకు మెటా జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు 2025లో వేసుకున్న జెర్సీ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ గూగుల్లో మనం సెర్చ్ చేద్దాం. ఇక్కడ 2025 అని రాస్తున్నాను. ఇక్కడ మనకు డిజైన్ అని రాసుకుందాం. ఇక్కడైతే మనకు చాలా జెర్సీస్ షో అవుతున్నాయి. అలాగే మనకు డిజైన్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం, ఏదైనా వెబ్సైట్ మనకు ప్రొవైడ్ చేసిందో. నాకైతే స్ట్రక్చర్ రాయడం వచ్చు, కానీ మీకు చూపించడం కోసం
ఒకవేళ మీకు జెర్సీ ప్రాంప్ట్ రాయడం రాకపోతే నేను రాసి చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ వీళ్ళు అఫీషియల్గా జెర్సీ డిజైన్ ఎలా ఉందో ప్రొవైడ్ చేశారేమో అని. సో ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేయలేదు ఏ వెబ్సైట్లో. సో ఇక్కడ నేనే మీకు రాసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ జెర్సీలో స్పాన్సర్స్ ఏవేవి ఉన్నాయో మనం చూసుకుందాం. సో ఇక్కడ ఈటిహాడ్ ఎయిర్వేస్ అని ఉంది కదా. సో దీన్నే మనం బేస్ చేసుకొని ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ రెడ్ బ్లూ అని ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో మనకు చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఎల్లో కలర్లో ఉంటుంది. సో తర్వాత ఇక్కడ స్పాన్సర్స్లో ఈతిహాద్ ఎయిర్వేస్ అని రాద్దాం. సో ఇలా అయితే నేను రాసేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇదంతా రిమూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఎంఎస్ ధోని ఇడ్లీలు తయారు చేసేటట్లు రాద్దాం, ఎందుకంటే చెన్నైలో ఎక్కువ ఇడ్లీ సాంబార్ ఫేమస్ కాబట్టి. సో ఇక్కడ ఇడ్లీ అని రాస్తున్నాను. ఇడ్లీ రాసిన తర్వాత ఏదైతే మరీనా బీచ్ ఉంది కదా తమిళనాడులో చెన్నైలో, మరీనా బీచ్ ముందర ఇడ్లీలు తయారు చేసేటట్లు ఇక్కడైతే నేను ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు తెలుగులోనే చాట్ జీపీటీలో ప్రాంప్ట్ రాస్తే మీకు ప్రాంప్ట్స్ అనేది జనరేట్ చేసేస్తుంది. జస్ట్ మీరు తెలుగులోనే రాసి అడగండి చాట్ జీపీటీని. చాట్ జీపీటీ నాకు ప్రొవైడ్ చేస్తుంది ప్రాంప్ట్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇమేజెస్ చాలా అమేజింగ్గా వచ్చాయి కదా. ఇప్పుడైతే ఎంఎస్ ధోని లాంగ్ హెయిర్ లుక్ ఉంది కాబట్టి సో ఇక్కడ నేను లాంగ్ హెయిర్ అని రాశాను. సో ఇంకా కొన్ని మనం ఇక్కడ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. వియరింగ్ ఎల్లో కలర్ అని రాద్దాం ఇక్కడ. సో చూడండి ఇప్పుడు ఎల్లో కలర్లో వచ్చేసింది. సో ఎంతో అమేజింగ్గా వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజెస్ అయితే. సో ఇది కూడా చాలా బాగా ఉంది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసేసుకుందాం. సో మళ్ళీ మనం రీజనరేట్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఇది కూడా చాలా అమేజింగ్గా వచ్చింది. సో ఇలా మీరు రీజనరేట్ క్లిక్ చేస్తుంటే రీజనరేట్ అవుతూనే ఉంటాయి. లేకపోతే ఇంకోసారి మీరు ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసి ఇంకోసారైనా ఇక్కడ జనరేట్ చేయొచ్చు. సో ఇలా అయితే నేను జనరేట్ చేస్తున్నాను. సో ఇందులో ఇదైతే చాలా అమేజింగ్గా వచ్చింది ఫ్రెండ్స్, ఫస్ట్లో ఉంది కదా. సో దీన్నే మనం డౌన్లోడ్ అయితే చేసేసుకుందాం. సో ఇలా డౌన్లోడ్ అగైన్ మీద క్లిక్ చేస్తున్నాను. ముందుగానే డౌన్లోడ్ అయితే చేశాను. సో మీకు చూపించడం కోసం మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇలా అయితే తర్వాత మళ్ళీ కాపీ చేసేద్దాం ఇదే టెక్స్ట్ని. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనం రోహిత్ శర్మ రాసుకుందాం. ఇప్పుడు రోహిత్ శర్మ క్యారెక్టర్ని ఇక్కడ డిఫైన్ చేద్దాం. డిఫైన్ చేసి రోహిత్ శర్మ క్యారెక్టర్ని మనం ఇక్కడ జనరేట్ అయితే చేద్దాం. రోహిత్ శర్మ విత్ బియర్డ్ అని రాసి వియరింగ్ బ్లూ కలర్ ముంబై ఇండియన్స్ 2025 జెర్సీ అని ఇక్కడ మనం రాసుకుందాం. అలాగే ముంబై ఇండియన్స్ జెర్సీ స్ట్రక్చర్ అండ్ డిజైన్ ఎలా ఉందో అది కూడా మనం ఇక్కడ రాసేసుకుందాం. అప్పుడే మనకు బెటర్ క్వాలిటీలో ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో రోహిత్ శర్మ ఏం చేస్తున్నాడో ఇక్కడైతే నేను రాస్తున్నాను. ఇక్కడ రోహిత్ శర్మ ముంబైలో గేట్వే దగ్గర వడాపావ్ అమ్మినట్టు ఇట్లా రాస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, అమేజింగ్గా వచ్చాయి కదా ఇమేజెస్. మనకు క్వాలిటీ కూడా చాలా బాగుంది. నిజంగానే రోహిత్ శర్మ వడాపావ్ అమ్మేటట్లు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇది సీరియస్గా తీసుకోకండి, జస్ట్ ఫన్ కోసం ఇలా నేను వడాపావ్ అయితే రాశాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇమేజ్ని వీడియోగా కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ గూగుల్లో డైజిన్ AI సెర్చ్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. తర్వాత ఇలా అయితే మనకు షో అవుతుంది. ఇక్కడ ఇమేజ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ఏ ప్రాంప్ట్ అయితే ఇక్కడ రాసాం కదా మెటా AIలో, సేమ్ ప్రాంప్ట్ సేమ్ ఇమేజ్కి మీరు ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు లిప్ సింక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రాంప్ట్ ఐకాన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే
ఇక్కడ ప్రాంప్ట్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో మనం బ్యాక్ మెటా ఏఐలోకి వచ్చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ నేను హిస్టరీలోకి వెళ్ళి మెటా ఏఐ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ MS ధోని ఇమేజ్ మనం జనరేట్ చేసాం కదా, సో దాన్నే ఇక్కడ ఓపెన్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ మనం ఓపెన్ చేసాం. సో ఏదైతే ప్రాంప్ట్ ఇక్కడ మనం ఇచ్చాం కదా, అదే ప్రాంప్ట్ని ఇక్కడ ఇండియన్ క్రికెటర్ నుండి కాపీ చేసేసుకుందాం. సో ఫుల్ ప్రాంప్ట్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేద్దాం. తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ జనరేట్ వీడియో ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మనకు మన ఇమేజ్ వీడియోలోకి కన్వర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఇంకో వీడియో జనరేషన్ టూల్ ఉంది. సో అది మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ పిక్సావర్స్ AI అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసిన తర్వాత ఇది కూడా ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకోండి, అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఈ యాడ్ని రిమూవ్ చేయండి. అప్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రాంప్ట్ అయితే రాద్దాం. సో సేమ్ ప్రాంప్ట్ ఏదైతే ఇమేజ్ జనరేషన్ చేసేటప్పుడు రాసామో అదే ప్రాంప్ట్ ఇక్కడ యూస్ చేద్దాం ఫ్రెండ్స్. సో నా గొంతు అయితే బాగాలేదు, సో నా వాయిస్ అనేది సరిగ్గా రావడం లేదు, అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడున్న ఈ ప్రాంప్ట్ని నేను పూర్తిగా కాపీ అయితే చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఎక్కడుంది విరాట్ కోహ్లీ ప్రాంప్ట్, ఇక్కడైతే ఉంది. సో దీన్ని నేను కాపీ అయితే చేసేసుకుంటాను. సో ఇక్కడ ఇండియన్ క్రికెటర్ నుండి మనం కాపీ చేద్దాం. జనరేట్ ఇమేజ్ అనేది కాపీ అయితే చేయొద్దండి. సో కాపీ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. ఈ వెబ్సైట్లో మనం చాలా ఫాస్ట్గా వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇలా మనం డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఫాస్ట్గా మనకు వీడియో అయితే జనరేట్ అయింది. సో ఎంతో బాగా వచ్చింది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. లేదా వాట్సాప్లో షేర్ చేసుకొని అక్కడ నుండి మీరు సేవ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వెబ్సైట్ కూడా ఉంది, హీలియో వీడియో AI అని ఫ్రెండ్స్. ఇందులో కూడా చాలా అమేజింగ్గా HD క్వాలిటీలో వస్తాయి, కానీ ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది వీడియో జనరేషన్ కోసం. సో ఇది కూడా ఒకసారి మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో పైన క్విక్ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు సైన్ అప్ చేసుకోండి. తర్వాత క్విక్ క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ కూడా మనం ప్రాంప్ట్ రాస్తే రాయొచ్చు, లేకపోతే అలాగే మనం క్రియేట్ మీద క్లిక్ చేసి వీడియో అనేది క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు. ఏమంటే ఇందులో చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్, కానీ వీడియో క్వాలిటీ మాత్రం అద్భుతంగా వస్తుంది ఇందులో. సో క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. ఫ్యూ సెకండ్స్ తర్వాత మళ్ళీ మనం చూద్దాం. సో అంతవరకు మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను చాలా వీడియోస్ జనరేట్ చేశాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు డైజీని ఓపెన్ చేసుకుందాం. సో చూడండి, మనకు మన వీడియో అనేది క్రియేట్ అయ్యింది. సో తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. షేర్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్లో ఎవరికి షేర్ చేయండి. తర్వాత 3 డాట్ మీద క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి ఇంకోసారి నేను ప్రాంప్ట్ రాకోకుండా వీడియో జనరేట్ చేస్తాను. ఏదైతే మనం ఇమేజ్ అప్లోడ్ చేసామో అదే ఇమేజ్ని మనం వీడియోలోకి కన్వర్ట్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ ఎలాంటి ప్రాంప్ట్ అయితే నేను రాయను. ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సేమ్ MS ధోని ఇమేజ్ని నేను ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసుకుంటున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రాంప్ట్ అయితే నేను ఇవ్వను, డైరెక్ట్గా ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేస్తాను. సో ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో జనరేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో ఇక్కడ జనరేట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో డౌన్లోడ్ అవుతుంది.